నిలిచిపోతుందన్నారు కాంగ్రెస్ నేతలు. రంగారెడ్డి జిల్లా అమీర్పేటలో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు మాజీ ఎమ్మెల్యే ఆవుల యాదయ్య. ఒక్కొక్కరికి 6 కిలోల సన్నబియ్యం ఇస్తున్నామన్నారు. పేదల కోసం ఆలోచించే ఈ పథకాన్ని తీసుకువచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు రాజేందర్, సీనియర్ నాయకులు యాదయ్య తదితరులు పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ దేశంలోనే ఎక్కడ ఇయ్యనేటువంటి స్కీము మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చాడు. ఆ స్కీము ఇవాళ సన్నబియ్యం అందరూ తినాలనే ఉద్దేశంతో సన్నబియ్యం అందరి ఎన్నికల వాగ్దానం తరఫున ఇచ్చిన మాట ప్రకారంగా ఇవాళ 200 కరెంటు యూనిట్లు ఫ్రీ ఇచ్చిండు. అట్లే రేషన్ కార్డులు కూడా అతి తొందరలో వస్తాయి. అట్లే గ్యాస్ 500కు వస్తుంది. మళ్ళా దాని భాగంలోనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు మన హుజురాబాద్ లో సన్నబియ్యం ఓపెనింగ్ చేసిండు, హుజూర్ నగర్ లో సన్నబియ్యం ఓపెనింగ్ చేసిండు. అలాగనే దాని కార్యక్రమం పురుచుకొని ఇలా అమీర్పేట గ్రామంలో అందరూ సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇలా స్టేట్ మొత్తం సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో ఇలా ఈ యొక్క స్కీమ్ ఓపెన్ చేసి కనుక ఇంకా కూడా మీకు ఇస్తున్నటువంటి వాగ్దానాలు అన్ని కూడా మీకు నెరవేరుస్తారు. ఎందుకంటే గతంలో కేసీఆర్ హరీష్ రావు మన యొక్క తెలంగాణను అడ్డంగా దోసుకున్నారు కనుక ఇవాళ అప్పుల పాలు చేసిరు. అప్పుల పాలు ఉండి కూడా అతి కష్టం మీద కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు గ్రూప్ ఫోటో